ప్రజానీకం ఏదైతే ఇప్పుడు మెరుగైనటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటారే. ఎన్నికలు వస్తున్నాయని చెప్పంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసారు. కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏదైతుందో ఇంకా మంచిగా మంచిగుంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావంతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరేది, మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుంటారా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏదైతుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు. అసలు వాస్తవం ఏదైతుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు ఏదైతుందో వాళ్ళు సమకూర్చిందని చెప్పి అంటున్నాను నేను. రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేదని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు చెప్పంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఏదైతుందో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 5 లక్షల రూపాయలు సమకూర్చడం ఎక్కడ లేదు. అట్లా ఏదైతున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. బలహీన వర్గాలకు కుల వృత్తులకు సంబంధించి ఏదైతుందో గొర్రెల కాపర్లు యాదవులు ఉన్నారే, వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని నింపజేసిందని చెప్పంటూ నేను. వీళ్ళు ముజిరాజ్ కులస్తులు గంగపుత్రుడు అని చెప్పంటూ చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైతున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకుల ఆశ్రమ పాఠశాలలు, అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. బీసీ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఆరంభింపచేయడమే కాదు, ఇలా విద్యాపరంగా నీకు ఏదైతుందో వినూత్న కార్యక్రమాలు ఆరంభింపజేయడంతో పాటుగా వీళ్ళ 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 23 అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో వీళ్ళు 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అలా అందరూ ఆశ్చర్యం, ఇది ఏంటో 7 జిల్లాలు ఏర్పాటు చేస్తుండు, దీంతో ఏమొస్తుంది ఏం పోతుంది అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, జగిత్యాల జిల్లా కేంద్రం చేయడంతో ఏదైతుందో జగిత్యాలలో మెడికల్ కళాశాల వచ్చిందే. జగిత్యాల మెడికల్ కళాశాల రావడంతో వైద్య సదుపాయాలు మెరుగైనాయని చెప్పంటూ నేను, పాలనా సౌలభ్యం లభించిందని చెప్పంటూ నేను. మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటూ నేను, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటూ నేను. అందుకే ప్రజలు ఈ నారాయశ్యం, అందుకే ఈ నారాయశ్యం మార్పు కోరుతున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి గారి ఒక పాలన మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 2 సంవత్సరాల ఆలోచన వచ్చింది. 2 ఇయర్స్. ఏం చెప్పంటో చెప్పంటున్నాను. వీళ్ళు అందుకే ఏదైతుందో ప్రజలు ఆల్వేస్ దే ఆర్ సుప్రీం అని చెప్పంటూ నేను. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. ఒకవైపు ఏదైతే పార్టీ పరంగా దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన కార్యకర్తలను విస్మరించడం, ఇంకో పరంగా ఏదైతుందో ప్రజా ఇళ్లకు మనం చేసినట్టుగా వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళిక అమలుకు కార్యరూపం దాల్చకపోవటం, ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే కానీ ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే కానీ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గం అనే ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, దానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ గారు జయించాలి రావటము, మరి దానికి కార్యరూపం ఏ విధంగా పార్టీలో చేరటం ఇవన్నీ మరి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ గారి యొక్క పాలన పునరావృతం, దాన్ని తిరిగి ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర పునర్నిర్మాణం కాపాడాలని చెప్పండి. వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఏం కోల్పోయినాము, ఇక రాబోయే 2 సంవత్సరాలు ఇంకేం కోల్పోబోతున్నాము, ఇదంతా ఏదైతుందో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందన్న భావనతోని మరి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ.